ఇప్పుడు తెలంగాణలో యూరియా కష్టాలు ఎట్లున్నాయి అందరికీ తెలుసు కదా. వీడియో చూస్తున్నట్లల్లా రైతులు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకు కూడా తెలుసు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అంటే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వంకి అవగాహన లేక వర్షాలు పడేటప్పుడు యూరియా అవసరాలు పెరుగుతాయి, యూరియా కొంచెం ఎక్కువ తెచ్చి పెట్టుకోవాలి, నిల్వలు ఉంచుకోవాలి అనేది ఏమీ లేక యూరియా నిల్వ పెట్టుకోక రైతులు రోడ్ల మీదకి వచ్చి అసలు యూరియా కోసమని పొద్దుగాల ఎన్ని గంటలకి కొంతమందితో మాట్లాడితే చెప్తున్నారు, ఎన్ని గంటలకు వచ్చి ఉంటున్నారు అంటే పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకట 3-4 గంటలకు వచ్చి లైన్లలో నిల్చుంటున్నారు. ఇప్పుడు తినటానికి పోతే లేకపోతే మంచినీళ్ళు తాగాలనో దానికి దీనికి పోతే వచ్చేసరికి క్యూ లైన్లలో వేరేటోళ్ళు నిల్చుంటారేమో అని చెప్పులు క్యూ లైన్లలో చెప్పులు పెట్టిపోతున్నారు. పాస్బుక్లు కొంతమంది పాస్బుక్లు, ఇంకా కొంతమంది అయితే కుటుంబంలో 3-4 ఉంటారనుకోండి, 3-4 వస్తున్నారు. ఒకరు బయటకు పోయి తినొచ్చేంత లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇంకొకనే లైన్లో నిల్చొని ఉంటాడు. ఎందుకంటే లైన్లో నిల్చొని ఉన్న వాళ్ళకి ముందు ఇప్పుడు కిలోమీటర్లు క్యూ లైన్లు ఉండొచ్చు, కొంచెమే ఉన్నదనుకో ముందు వచ్చిన వాళ్ళకి ముందు క్యూలో నిల్చున్న వాళ్ళకే వస్తుంది, వెనకాల ఉన్న వాళ్ళకి అందది. కిలోమీటర్లు క్యూ లైన్లు కట్టుకొని ఉంటారు. అట్లా రైతులు యూరియా కోసం నిల్చుంటుర్రా లేదా అనేది రైతులకు తెలుసు. కానీ మన వ్యవసాయ శాఖ మంత్రికి మాత్రం ఏమంటుర్రంటే లైన్లలో నిల్చున్న వాళ్ళందరూ రైతులు కాదు, రైతులు అనేటోళ్ళు పొలాలలోనే ఉన్నారు, రాజకీయ అవసరాల కోసం ఉన్నోళ్ళే క్యూ లైన్లలో ఉన్నారట. నిజంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రైతులు ఎవరన్నా ఉంటే కమెంట్లలో పెట్టుర్రు. నిజంగా రాజకీయ అవసరాల కోసం ఉన్నోళ్ళు క్యూ లైన్లలో వచ్చి ఉంటున్నారా, రైతులు క్యూ లైన్లలో వచ్చి ఉంటున్నారా? ఇప్పుడు మనం మాట్లాడితే ఏంది, రైతులు చూస్తే ఏమనుకుంటారు ఏంది? ఇప్పుడు మనం ఇయ్యకపోగా రైతులని తక్కువ చేసే లెక్క మాట్లాడు కరెక్టా? ఇప్పుడు రైతులకు మీరు ఏమో చేస్తామంటారు, ఎన్నో చేస్తామంటారు, చేస్తాము అన్నది చేయకపోగా లైన్లలో నిలుస్తున్న వాళ్ళను అసలు రైతులే కాదు అన్న లెక్క మాట్లాడబడితే ఎట్లా సమర్థించుకుంటారు? మంత్రి గారు మీరు చెప్తున్న మాటలను ఒక్కసారి ఏం మాట్లాడిరో చూడుర్రి, చూసిన తర్వాత యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్ళే తర్జన భర్జనలు పడుతున్నారు. సరే, నిజంగా యూరియా కోసం వచ్చినోడు పాపం కొనుక్కొని వెళ్తున్నారు, ఆడతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్ళే తర్జన భర్జనలు పడుతున్నారు. సరే, ఇది నిజంగా యూరియా అవసరం ఉన్నోళ్ళట కొనుక్కొని పోతున్నారట, యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్ళు మాత్రమే ఇట్లాంటివి చేస్తుర్రట. యూరియా అవసరం ఉన్నోళ్ళు కొనుక్కొని పోయేందుకు మీ దగ్గర అసలు యూరియా ఉందా? నిజంగానే మీ దగ్గర యూరియా ఉంటే మరి పార్లమెంట్లో గొడవ ఎందుకు చేస్తుర్రు? మా రాష్ట్రానికి యూరియా ఇయ్యిర్రి అని. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాంట్లోనే మీ ఎంపీలు పార్లమెంట్లో గొడవ చేస్తుర్రు కదా, తెలంగాణకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా యూరియా ఇయ్యిర్రి అని. మరి ఎందుకు చేస్తుర్రు? మీ దగ్గర సరిపడేంత యూరియా ఉంటే. యూరియా అవసరం ఉన్నోళ్ళు కొనుక్కొని పోతుర్రు అంటున్నారు అంటే మీరు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు పెట్టినట్ట. ఇప్పుడు గన్ని ఫోటోలు వస్తుంటే గన్ని వీడియోలు వస్తుంటే కూడా ఇంకా ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు మీరు, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒక్కసారి నేను మీకు కొన్ని వీడియోలు చూపిస్తా. వీళ్ళు రాజకీయ అవసరం ఉన్నోళ్ళ ఏం అవసరం ఉన్నోళ్ళు ఒక్కసారి చూడుర్రి. నేను ఎంత 20 కదా. ఇగో ఈ అమ్మ ఇక్కడ పోలీసు వాళ్ళని పెడుతురు, యూరియా కేంద్రాల దగ్గర పోలీసు వాళ్ళని పెట్టి యూరియా పంచుతురు, పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కుతురు. వీళ్ళు ఎట్లా కనిపిస్తున్నారు మీకు? రైతుల లెక్క కనిపిస్తలేరా? రాజకీయ అవసరాలు ఉన్నోళ్ళ లెక్క కనిపిస్తురా? వీళ్ళ దగ్గరికే పోయి మీరందరూ మొన్న ఎన్నికలు అప్పుడు ఓట్లు అడిగింది, రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు వస్తే వీళ్ళ దగ్గరికే పోవాలి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా, ఓ సామెత ఉంటుంది కదా, ఓ ఇది ఏరు దాటి రాక ఓడమల్లన్న అని, దాటిన తర్వాత బోడమల్లన్న అన్నారని. గట్లనే ఉన్న లెక్క రైతులు అనుకుంటారు. నేను చెప్తున్న ముచ్చట కాదు, రైతులు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎన్నికలప్పుడు మాత్రం మా దగ్గరికి వచ్చి ఏవో మేము రైతుల కోసం అని మస్తు చేస్తాం, అవి చేస్తాం ఇవి చేస్తాం, కేసీఆర్ బిచ్చం వేసిండు, 10,000 ఇచ్చిండు, 15,000 ఇస్తాము, ఇవి చేస్తాము అవి చేస్తామని చెప్పారు. ఎన్నికలైన తర్వాత రైతు బంధు ఏమిస్తుర్రో, రైతు భరోసా ఏమిస్తుర్రో మీరు జనం చూస్తున్నారు. యూరియా 10 ఏళ్ళు ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి ఉందా? రైతులు రోడ్ల మీదకి వచ్చి అడిగితే అసలు వాళ్ళు రైతులే కాదన్న లెక్క మాట్లాడుతున్నారు. ఇది చూడు, ఈమె రైతు కాదా? రాజకీయ అవసరాల కోసం ఈ అమ్మకి ఏం రాజకీయ అవసరాలు ఉన్నాయి? ఇగో ఇది మంత్రి గారు చూడాల్సింది. ఇది యూరియా తీసుకొని పోతున్నారు అని అన్నారు కదా. ఇగో యూరియా లేదు,
ఒక్కసారి మంచిగా కళ్ళు తెరిచి ఈ వీడియో చూసినా సరిపోతుంది. యూరియా అవసరం ఉన్నోళ్ళు యూరియా తీసుకొని పోతుర్రు అన్నారు కదా, మరి యూరియా లేదు అనే బోర్డు ఎట్ల నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? యూరియా ఉంది కదా, మీరు చెప్తున్న లెక్క ప్రకారం రైతులందరూ యూరియా తీసుకొని పోతుర్రు అని లెక్క అన్నారు కదా, మరి ఇట్లా ఈ బోర్డులు ఎందుకు వచ్చినాయి యూరియా బంచే కేంద్రాల దగ్గర? ఏ రాజకీయ అవసరాల కోసం ఆ బోర్డు పెట్టిరు? మరి ఇట్లా ఎంత పడితే అంత. ఇప్పుడు మనకి సమాధానం చెప్పే అది లేనప్పుడు ఉల్టా జబర్దస్త్గా మాట్లాడితే నడుస్తుంది, లేకపోతే బట్టగాల్చి మీదేస్తే నడుస్తుంది అంటే ప్రతి సందర్భాలలో కాదు. రాజకీయ పార్టీ నాయకుల మీద అంటే మీరు ఏం బట్టగాల్చి వేసినా నడుస్తుంది, కానీ రైతుల మీద కూడా గట్లనే రాజకీయం చేస్తామంటే ఎట్లయితుంది? యూరియా మీ మీద మొత్తం ఉంచినాము, అవసరం ఉన్న వాళ్ళు రైతులు తీసుకొని పోతున్నారు. అసలు పొలాలల్లా యూరియా చల్లుకోవాల్సిన చేతులు ఎందుకు పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నాయి? ఇప్పుడు కలుపులు తీయాల్సిన చేతులు ఎందుకు పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నాయి? ఒక్కసారి ఆలోచించాలి కదా. రైతులు పోలీసు వాళ్ళై లేకపోతే కనబడ్డోళ్ళ కాళ్ళన్నీ మొక్కాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మీరు యూరియానే కరెక్ట్గా ఇస్తే కనుక ఎందుకు కాళ్ళు మొక్కుతున్నారు వాళ్ళు? మీకు ఓటేసిన కర్మకు, కాంగ్రెస్ ప్రభుత్వంకి ఓట్లేసిన కర్మకు రైతులు పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కాలనా? ఫస్ట్ ఇది ఆలోచించుకోరు మీరు. మీకు ఓట్లేసినందుకు రైతులు పొలాలలో కాదు క్యూ లైన్లలో నిల్చొని పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు. మా భూములు మాకు కావాలంటే వీపులు పగలేటట్టు కొడుతున్నారు. గివ్వా రైతులు కాంగ్రెస్కి ఓటేసి రైతులు అనుభవిస్తుంది ఇదా? అసలు ఎంత దారుణమైన మాటలు అంటే ఇవాళ యూరియా కోసం వచ్చిన వాళ్ళు మొత్తం యూరియా తీసుకొని పోతున్నారు, కానీ వేరే రాజకీయ అవసరాల కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే ఇట్లాంటివి చేస్తున్నారు అని. మరి ఈ బోర్డులు ఎందుకు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి? యూరియా లేదు అని ఈ బోర్డులు చూసానే సమాధానం చెప్పుర్రి కదా. ప్రతిరోజు ఏ పేపర్ అన్నా తీసుకోర్రి, మీకు అనుకూల పత్రికనే తీసుకోర్రి, మీకు అనుకూల మీడియానే తీసుకోర్రి, వస్తలేదు ఒక వార్త కూడా. ఒకసారి పేపర్లు టీవీలు పెట్టుకొని చూడుర్రి, మీకు అనుకూల పత్రికలు మీకు అనుకూల మీడియానే తీసుకోర్రి. దాంట్లో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు ఏ రోజు ఎక్కడ రిపోర్ట్ అయితే లేదా? సరే మీ ఊర్లలో మీ నియోజకవర్గంలో మీ వాట్సాప్ గ్రూపులలో ఉంటాయి కదా, ఏ ఒక్క రైతు ఒక వీడియో పంపిస్తలేడా మీకు? మా నియోజకవర్గంలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి సార్, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని. మీ చుట్టుపక్కల కూడా మీకున్న మీ వ్యక్తిగత సిబ్బందో ఇంకొకరు ఉంటారు కదా, రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఎంతో దూరం పోయి అడగాల్సిన అవసరం లేదు. మీరు మీ చుట్టుపక్కల మీ పక్కపట్టు ఉన్న వాళ్ళని అడుగుర్రి, మీ ఊర్లో యూరియా కష్టాలు ఇట్లనే ఉన్నాయా, ఇబ్బందులు అవుతున్నాయా, ఏమన్నా యూరియా మంచిగానే వస్తుందా అని. చాలా దూరం పోయి చూడాల్సిన అవసరం లేదు. మీరు ఒక్క ఊరు పోర్రి, కనీసం 10 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దూరం పోయి చూడుర్రి. సీఎం సొంత నియోజకవర్గం, సీఎం సొంత జిల్లాలలో కూడా యూరియా కష్టాలు ఉంటలేవా? సీఎం సొంత జిల్లాలో కూడా యూరియా కోసం రైతులందరూ చెప్పుళ్ళు క్యూ లైన్లలో పెట్టి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు వచ్చి ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి? దాన్ని చూసుకోక మీరు దానికి పరిష్కారం ఏందో చూడాలి, కానీ అసలు వీళ్ళు రైతులే కాదన్నట్టు యూరియా కోసం. ఇప్పుడు యూరియా అడిగితే రైతులు గారు, ప్రశ్నించిర్రు అనుకో జర్నలిస్టులు, వీళ్ళు జర్నలిస్టులు కాదు. ఇప్పుడు ఎవ్వరు ఏదన్నా అడుగురు, అసలు వాళ్ళు గానే కాదు. ఇది పరిష్కారమా సమస్యలకు? ఇప్పుడు ఎవరన్నా నాలంటోళ్ళు జర్నలిస్టులు ఇంకొకరు ఏమైనా మాట్లాడిరు అనుకోండి, అసలు వీళ్ళు జర్నలిస్టులే కాదంటారు. రైతులు యూరియా కోసం అని రోడ్లు ఎక్కిరనుకో, అసలు వీళ్ళు రైతులే కాదంటారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఫార్మాసిటీ అనే దాని మీద భూములు ఇవ్వమంటారు అనుకోండి, వాళ్ళు కూడా రైతులే కాదు అంటారు. ఇంకెవరు రైతులు అవుతారు మరి? యూరియా కోసం లైన్లలో నిల్చున్న వాళ్ళు రైతులు లెక్క కనిపిస్తలేరా మీకు? ఎందుకు మాట్లాడతారు ఇట్లా? రైతులని బద్నాం చేసేటట్టు మాట్లాడితే ఇప్పుడు ఆ శాఖకు మంత్రిగా ఉండి మీరు ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఇంకెట్లా తెప్పించుకోవచ్చు, ఎన్ని రోజులలో ఇస్తాం మేము, మాకు ఏమి ఇబ్బంది అవుతుంది, గిది చెప్పుర్రి. రైతులకు కనీసం ఒక హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇగో గిన్ని రోజులలో వస్తుందట మనకు యూరియా, అప్పుడు పోయి తెచ్చుకుందాము అనేటోళ్ళు ఉంటారు. రోజు పోవాలి, లైన్లలో నిలుచోవాలి, సాయంత్రానికి దొరకక ఇంటికి రావాలి, అదంతా ఉండదు కదా. మీరు కనీసం ఎన్ని రోజులలో ఇస్తారు, ఎప్పటి వరకు ఇస్తారు, ఎంత యూరియా ఎక్కడెక్కడ ఉంది అనేదన్నా చెప్తే రైతులు దాని ప్రకారం అన్న పోతారు. కానీ పోయిన రైతులను అసలు రైతులే కాదు అన్న లెక్క మాట్లాడితే ఎట్లుంటుందండి? రైతులని చాలా దారుణంగా మాట్లాడిన మాటలు ఇవి. మొన్న మధ్యలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లనే మాట్లాడిరు, అసలు వాళ్ళు రైతులే కాదన్నట్టు, లేకపోతే అసలు యూరియా కొరత అన్నదే లేనట్టుగా, యూరియా కొరత లేనే లేదు, మొత్తం మంచిగానే ఉంది అన్న లెక్క మాట్లాడారు. ఇవాళ దానికి కొనసాగింపుగా మంత్రి గారు మాట్లాడారు. కానీ ఖచ్చితంగా జనం, ముఖ్యంగా రైతులు
మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఊర్లలో పరిస్థితులు ఎట్లున్నాయి అనేది జనం అంతా చూస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఏం చెప్పిర్రు, ఏం చేస్తుర్రు అనేది కూడా చూస్తున్నారు జనం. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు రైతులనన్న మాటలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు, అన్నింటికి సమాధానం చెప్తారు.